అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఎందురు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా 9థ్ రంజాన్ రోజండి. నేనైతే కొన్ని విషయాలైతే మీతో చెప్దామనుకుంటున్నాను. అంటే ఇంకా 11థ్ రంజాన్ నుంచి ఇంకా నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేసి. ఇంకా రంజాన్ స్టార్ట్ అయితే ఒక 10 డేస్ అండి. ఇంకా తహజుద్ నమాజ్, సెహరీ, ఇంకా మార్నింగ్ నమాజ్, ఖురాన్ చదవడం, మళ్ళీ జుహర్ టైం నమాజ్, ఇంకా ఖురాన్ చదవడం, ఇలా 5 పూట్ల నమాజ్‌కి నేను ఇలాగే ఖురాన్ కూడా కంటిన్యూ చేస్తా ఉంటాను. ఒక 10 డేస్‌కి అయితే ఖురాన్ కూడా కంప్లీట్ చేసేస్తాను. 11థ్ రోజు నుంచి ఎలా ఉంటుందంటే, నా స్టిచ్చింగ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువైపోతుంది. ఆ టైంలో గూడా ఆ 10 డేస్‌లో గూడా అయితే కుడుతూ ఉంటాను. ఎక్కువ కుట్టనండి. ఒకటి లేదా ఒక 2, 3 కుడతాను డ్రెసెస్ ఆ టైంలో. ఇప్పుడైతే నేను డే మొత్తం అయితే ఎన్ని కుడతానో అలా స్టిచ్చింగ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంకా ఈద్ దగ్గరొస్తుంది గాబట్టి కొంచెం భయం అనేది ఎక్కువుంటుంది. కుట్టాలి, కుట్టాలి అనేది. ఆ టైంలో నేను మార్నింగ్ నమాజ్, ఇంకా యాసీన్ చదువుతాను, తస్బీ, ఇంకా ఇలాగా చదువుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ వర్క్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను. నిద్ర తక్కువ ఉంటుంది. వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పటి నుంచి అయితే నాకి. నేను ఒక ఫుల్ వీడియో గూడా మీకు చేస్తాను. ఇలాగా నాకే కాదు, ఇంకా ముస్లిమ్స్ టైలర్స్ లేడీస్‌కి అందరికీ ఇలాగే ఉంటుంది. ఒక ప్లాన్‌తో అయితే ఈ పనులన్నీ చేసుకుంటా ఉంటాం మేము. ఏ టైంకి ఏ పని చేయాలి, ఏ టైంకి ఏ వర్క్ చేయాలి అనేది. మేమైతే ఈ పని వదలలేము రంజాన్ నెలలో. ఎందుకంటే కస్టమర్స్ అనేది మనకి రెగ్యులర్‌గా వస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకైతే మేము కుట్టలేము అని చెప్పలేము. ఖచ్చితంగా కుట్టాల్సినదే కదా! ఆ వర్క్ అలాగే ఫాస్టింగ్ ఉండడం, నమాజులు ఇవి అంతా ఈ రంజాన్ నెలలో ఇలాగ హ్యాపీగా అయితే చేసుకుంటా ఉంటాం మేము. నేనైతే కొన్ని విషయాలైతే మీతో చెప్పాలి అన్నాను గదా! ఇదే అండి. మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి. నేను మాట్లాడుతూనే ఇక్కడ ఇఫ్తియారీ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను. ఫ్రూట్ సలాడ్ అయితే చేశాను. అలాగే పచ్చి అలసందల వడలైతే చేస్తున్నాను ఇక్కడ. అమ్మ వాళ్ళైతే ఫోన్ చేశారు ఇఫ్తియారీకి ఇక్కడికి రండి అనేసి. నేనైతే ఇవి రెడీ చేసుకొని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ అమ్మ ఖురాన్, అలాగే మా అన్నయ్య కూడా అయితే ఖురాన్ చదువుతూ కూర్చొనున్నారు. ఇఫ్తియారీ టైం అయింది. అందరూ దువా చేసుకొని ఇక్కడ చూడండి ఇఫ్తియారీకి ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే సైరన్ ఇచ్చారు. దువా చేసుకొని ఇఫ్తియారీ చేస్తూ ఉన్నారు. ఈ షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను నేను మీకు, చూసింటారు మీరు. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు అయితే మగరిబ్‌కి నమాజ్‌కి వెళ్ళి వచ్చి హోంవర్క్స్ అయితే రాసుకుంటా కూర్చొన్నారు పిల్లోళ్ళైతే. ఇదే అండి. ఒక చిన్న వీడియో అయితే చేశాను నేను. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా బాగుంటుంది. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళు కొత్త చెట్లు కూడా అయితే పెట్టేశారు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.